ఆదికాండము 21వ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుడి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుడు వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చాలా దినాల తరువాత మరలా మిమ్మల్ని చూసి దేవుని స్తుతించుటకును, మీ అందరితో కలిసి చక్కని సహవాసం చేయుటకును, మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకును చూపిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన అనుకూల సమయమును బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఆఖరిసారిగా పోయినసారి నేను వచ్చినప్పుడు ఢిల్లీ జాన్ బాబు గారు మేము ఉన్నాం అప్పుడు కదయ్యా, సత్యమన్న ఉన్నారు, విచారం వారిద్దరు లేరు, నేను ఉన్నా. ప్రియులు సత్యం గారు మేము చాలా స్నేహితులం, బాగా స్నేహితులం, గాఢమైన స్నేహితులం. కలుసుకుంటే ఒక్కొక్కరిని ఏం మాట్లాడుకుంటాం, కానీ మా హృదయంలో నిండా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. కలిసి సేవ చేసిన వారం. ఆ దాసుడు లేడు, ఆ కొరత ఎవరు తీర్చలేరు, ప్రభువే తీర్చునుగాక. సమయం 1 గంట అయింది. నీకు ఆకలి అయినా కాకపోయినా నాకు మట్టుకు ఆకలి అవుతుంది. మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. భక్తుడైన ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని సత్యాలు మీతో ఉంచాలని నేను ఆశిస్తున్నాను.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ ముగ్గురిని ఇశ్రాయేలు జాతికి మూల పితరులు అంటారండి. ఏమంటారు? మూల పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మూల పితరులు. బైబిల్లో చాలా చోట దేవుడిని యెహోవా ఇలా చెప్పుతూ మనందరికీ తెలుసు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే అర్థం ఏంటి? నిర్గమాకాండం 2వ అధ్యాయము 24వ వచనమండి. చదివి సహాయం చేస్తారా? నిర్గమాకాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే, ఇశ్రాయేలీలారా, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను నిబంధన చేశా. నా నిబంధన నేను మీరను. అందుకే ఇశ్రాయేలీలు దేవునితో చేసిన నిబంధనలు మీరినప్పుడు, వారి మీదకి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు యెహోవా దేవుని ప్రార్థన చేస్తారు. దేవా యెహోవా, నీ దాసుడైన అబ్రహామును బట్టి మమ్మను కరుణించయ్యా, మమ్మను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అదే నిబంధన తిరిగి ఇస్సాకుతో చేశాడు. అదే నిబంధన తిరిగి యాకోబుతో చేశాడు. యోసేపుతో చేయలా. యోసేపుతో కూడా చేస్తే యోసేపు యొక్క దేవుడు అనేవాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం మనం చూస్తున్నాము. అబ్రహాము దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాములో ఎన్నిక చూస్తున్నాము. సెలక్షన్, ద సావర్నిటీ ఆఫ్ గాడ్. ఇస్సాకు వాగ్దాన సంతానం అండి. వాగ్దాన పుత్రుడు అంటారు. ఇస్సాకులో ప్రామిస్, వాగ్దానాన్ని చూస్తున్నాము. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు కదండి. యాకోబులో దేవుడు జీవితములను మార్చేవాడుగా మనం చూస్తున్నాము. దేవుడు సార్వభౌముడు. ఆయన తనకిష్టమైన వారిని ఎన్నుకుంటాడు. అది అబ్రహాములో చూస్తున్నాం. దేవుడు తాను చేసిన నిబంధనకు వారసుడుగా ఇస్సాకును మనం చూస్తున్నాం. హైర్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానమునకు వారసుడుగా చూస్తున్నాం. యాకోబులో మార్పు చూస్తున్నాము. యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఏ చేంజ్డ్ మ్యాన్. యేసు ప్రభు జీవితాలు మారుస్తాడు. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున. ఏం మాట ఇచ్చాడు? మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడు? దేవుని వాక్యం చదువుకున్నామండి. మీ అన్ని రైతులే దేవుని వాక్యం చదువుకున్నాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో వాగ్దానం చేసిన వాడు సమర్థుడు అని ఉంటుందండి. రోమా 4:21 అండి.
దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23లో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. 132వ కీర్తన 12వ వచనం చదువయ్యా. 132వ కీర్తన వచనము 12. 132:12. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. ఆయన ఎవరు చెప్పండి? మాట తప్పనివాడు. మాట ఇచ్చినవాడు సమర్థుడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు. మాట ఇచ్చాడు. 89వ కీర్తన 34వ వచనం చదువుకుందామండి. 89వ కీర్తన 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. మాట ఇచ్చిన వాడు ఎటువంటి వాడు? మాట మార్చని వాడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేశాను. ఇప్పుడు చూసాం కొన్ని. మాట ఇచ్చిన వాడు ఎటువంటి వాడో చూసాం కదండి. ఒకటి సమర్థుడు, రెండవది నమ్మదగినవాడు, మూడవది మాట మార్చనివాడు, నాలుగవది మాట తప్పనివాడు. మాట తప్పనివాడు మాట ఇచ్చాడు. అబ్రహాముకు ఏమని మాట ఇచ్చాడు? ఆదికాండం 12వ అధ్యాయములో నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. అబ్రహాముకు సంతానము లేదు. శారము కూడా ఇక పిల్లలను కంటానికి ఆమె గర్భం ఉడికిపోయింది. పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అటువంటి దంపతులకు, విశేషంగా అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేస్తా. మాట ఇచ్చిన వాడు ఎటువంటి వాడు? మాట మార్చని వాడు, మాట తప్పనివాడు, సమర్థుడు, నమ్మదగినవాడు. 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు మన పితరుడు అబ్రహాము కొంత నిరాశపడ్డాడు. దేవుడని యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నాకు వారసుడు లేడే. నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు అని అనుకుంటున్నాడు అనమాట. డేరాలు గుడారములు ఉండి అన్నీ ఇచ్చాడు దేవుడని యెహోవా. వెండి బంగారాలు ఇచ్చాడు, సంపాదించాడు, పశువులు అన్నీ ఇచ్చాడు. ఎవరిని ఇవ్వలేదు? వారసుని ఇవ్వాల, కుమారుని ఇవ్వాల. ఇస్తానని వాగ్దానం చేశాడు కదండి. అప్పుడు అబ్రహాము నిరాశపడి లోపల గుడారం నుండి అనుకుంటున్నాడు, దేవుడు యెహోవా నాకేమిచ్చింది, నేను సంతానం లేని వాడినయ్యాని అని అనుకుంటుంటే గుడారములో ఉండి గుండెలో మనసులో అనుకుంటున్న మాట పరలోకములో ఉన్న దేవుడు విన్నాడండి. ఎక్కడుండి? గుడారములో ఉండి హృదయములు అనుకుంటున్న మాట చెప్పండి, పరలోకమున దేవుడు విన్నాడు. 2 సార్లు ఎందుకు చెప్పానంటే, మనం కూడా మన హృదయములో అనుకుంటున్న మాట పరలోకము దేవుడు వింటున్నాడు. మనం అనుకునేది కూడా దేవుడు వింటున్నాడు. ఏమనుకుంటున్నావో దేవుడు వింటున్నాడు. అది రాత్రి సమయం కాబోలు. అబ్రహామా బయటికి రా. బయటికి వచ్చా. ఆకాశం వైపు చూశా. ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అంత సంతానం ఇస్తా.
మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడు? మాట తప్పనివాడు కదా, మాట మార్చనివాడు. అంత సంతానం ఇస్తా. 17వ అధ్యాయంలో అబ్రహాముగా మార్చాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా ఎదుట నీవు నిందారహితంగా నడుచుకో. 19వ వచనం సత్తయ్య, 17వ అధ్యాయము 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటది. ఎందుకు దిగులొద్దు? నీ భార్య శారా నీకు నిశ్చయముగా కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు పేరు పెడతావు. దేవుడు రూఢి చేస్తున్నాడు, నిశ్చయంగా కంటది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ అబ్రహాము గుడారపు వాకిట కూర్చున్నాడు. 3 మనుషులు వచ్చారు. అబ్రహాము వారికి విందు చేశారు. ఆ 3లో ఒక ఆయనని అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి, ఆ ప్రభువా నీ దాసుని దాటిపోవద్దన్నాడు. ఆ ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అన్నది ఆ ప్రభు ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భోజనం ఆరగిస్తున్నారు. భోజనం చేస్తూ యేసు ప్రభు అన్నాడు, అబ్రహామా చూడండి 10వ వచనమయ్యా, 10వ వచనం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదా, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని కంటది. ఇప్పుడు మీదటికి ఇంకో సంవత్సరానికి మరలా వస్తా, నీ భార్య నీకు కుమారుడు కంటది. మాట ఇచ్చినవాడు, మాట మార్చనివాడు, మాట తప్పనివాడు, సమర్థుడు, నమ్మకమైన వాడు, నమ్మదగినవాడు, తానిచ్చిన మాట చొప్పున యెహోవా శారాను గుచ్చి చేసెను. ఎప్పుడు చెప్పండి చూడండి, 21వ అధ్యాయం 21వ అధ్యాయం వచ్చినము 2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. నిర్ణయ కాలములో ఇస్తానన్నాడు. ఎప్పుడు? ఎవరు నిర్ణయించింది ఆ కాలం? దేవుడే నిర్ణయించిన కాలం అన్నమాట. మనం నిర్ణయించుకున్న కాలం కాదు, మనం అనుకున్న కాలంలో కాదు. ఆయన నిర్ణయ కాలంలో, ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన మాట నెరవేరుస్తాడు. అప్పటి వరకు మనము వేచి ఉండలేకపోతున్నాం. మాట ఇచ్చినవాడు మాట తప్పని వాడు కదండి, సమర్థుడు కూడా. ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు ఇస్తానన్నాడు? నిర్ణయ కాలం. అప్పటి వరకు ఆగలేకపోయారు. శారమ్మ వచ్చి ఆఖరిని పెళ్లి చేసింది అబ్రహాం. తిప్పలు వచ్చిన ఇప్పుడు కూడా తిప్పలే. మనం అనుకున్న కాలము కాదు, ఆయన నిర్ణయించిన కాలంలో చేస్తాడు. విశ్వాసి, అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులమై ఉంటామంతే. ఇక్కడే మనం తరబడుతున్నాం, తొట్టిల్లుతున్నాం, తొందరపడుతున్నాం, విశ్వాసములో సన్నగిల్లిపోతున్నాం, ఆగలేకపోతున్నాం. మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చేయాలి? దేవుడు చెప్పింది ఎప్పుడు చేయాలనుకుంటుందా ఆశ ఉంటుందండి మనకి. ఇప్పుడిప్పుడు కదా, ఎప్పుడు చేయాలి? ఇప్పుడే చేయాలి. దేవుడే ఉన్నాడు, ఆగయ్యా నేను కాలం నిర్ణయించా, అప్పుడు చేస్తా. అప్పటి వరకు వేచి ఉందాం, ప్రభు కొరకు కనిపెడదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. శారా గర్భవతి కుమారుని కన్నది, అతనికి ఇస్సాకును పేరు పెట్టింది. ఇస్సాకునకు యేసు ప్రభు వారికి చాలా పోలికలు ఉన్నాయి. చూడండి
6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారు ఎల్లరూ నా విషయమై నవ్వుదురు అనెను. ఆ పిల్లవాడిని కౌగిటిలో పెట్టుకొని శారమ్మ నవ్వుకుంటుందన్నమాట. శారమ్మ ఏం చేస్తుంది? ఏమని? దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురు. ఆ మాట చాలా విశేషమైనది. సువార్త సందేశం గొప్పది ఉన్నది అందులో. దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. నవ్వు దేనికి సాదృశ్యం? ఆనందానికి, సంతోషానికి. దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. నిజమైన ఆనంద సంతోషాలు ఇచ్చేది దేవుడు. నిజమైన ఆనందము, సంతోషం ఇచ్చేది దేవుడు. ఈ ఆనందం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? ఇది సంతలో, మార్కెట్లో దొరికేది కాదు. ఇది డబ్బులతో కొనేది కాదు. ఇది ప్రభువు ఇచ్చేది. నా సంతోషం మీకు ఇస్తున్నా, నా సంతోషం మీ వద్ద నుండి ఎవడునూ తీసివేయలేడు. ఇది క్రీస్తు ప్రభు ఇచ్చే ఆనందం. నిజమైన ఆనంద సంతోషాలు లోకములో లేవు. డబ్బు ఇవ్వదు. డబ్బు ద్వారా ఆనంద సంతోషాలను కొనలేం. సినిమాలు ఇవ్వవు, విలాసాలు ఇవ్వవు, పాపేచ్ఛలు ఇవ్వవు, శరీరేచ్ఛలు ఇవ్వవు. నువ్వు అనుకున్నది ఎక్కడ ఏటిలో పరుగులు తీస్తున్నావే అక్కడ ఆనంద సంతోషాలు దొరకదు. నిజమైన ఆనందం, సంతోషం క్రీస్తు ప్రభువులోనే. అందుకే పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తా, ఆనందించండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాము ఇంటిలో వెండి ఉంది, బంగారం ఉంది, దాసదాసీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నేను చదివిన దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతానన్నమాట. శారమ్మ ఆ పిల్లవాడిని కౌగుట్టులో పెట్టుకుని చిన్న పాట పాడుకుంటుంది, జోలపాట. ఏమని? దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురు అని. ఆ పిల్లవాడిని కౌగుట్లో పెట్టుకొని మరుసుకొని నవ్వుకుంటూ పాట పాడుతుంది. ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాం ఇంటిలో వెండి ఉంది, బంగారం ఉంది, దాసదాసీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేవు. ఏమి లేదు చెప్పండి? నవ్వులేదు. ఇస్సాకు పుట్టాడు. చెప్పండి, నా ఇంట్లోకి ఏమొచ్చింది? అబ్రహాంకు నవ్వే, శారమ్మకు నవ్వే, ఇంట్లో వారందరికీ నవ్వే. అసలు ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు అని అర్థం అండి. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు అని అర్థం. అలాగైతే ఇలా పెట్టుకుందాం. ఇస్సాకు జీవితం నుంచి కొద్దిగా ధ్యానిద్దామని. ఏ ఇస్సాకు అంటే నవ్వు కలిగించిన ఇస్సాకు కదా. ఏ ఇస్సాకు అండి? నవ్వు కలిగించిన ఇస్సాకు అంటే ఆనందం, సంతోషం కలిగించిన ఇస్సాకు. ఇస్సాకు పుట్టుక నవ్వు, సంతోషాన్ని కలిగించింది. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం అండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. గబ్రియేలు దూత జకర్యాతో చెప్పిన మాట. అతడు పుట్టినందున అంటే బాప్తిస్మిచ్చే యోహాను అన్నమాట. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక ఎంతమందికి సంతోషం? అనేకులకు కదండి, అనేకులకు. ఇస్సాకు పుట్టుక ఇప్పుడే చెప్పుకున్నాం, అబ్రహాంకి, శారమ్మకి, ఇంట్లో వారికి కదండి. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక అనేకులకు.
లోకాసు వార్త 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం అండి. 2వ అధ్యాయము 10వ వచనం 2:10. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు పుట్టుక ఎందరికి? ప్రజలకు అందరికీ. ఇస్సాకు పుట్టుకేమో అబ్రహాము శారమ్మ ఇంటి వారికి, బాప్తీసునిచ్చే యోహాను పుట్టుక అనేకులకు, క్రీస్తు ప్రభు పుట్టుక ప్రజలందరికీ. మరి నీ పుట్టుక, నా పుట్టుక ఎంతమందికి ఆనందం, సంతోషం? నీ పుట్టుక, నా పుట్టుక ఎంతమందికి ఆనందం, సంతోషం? పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ఆనందం కదండి. పుట్టినప్పుడు తల్లిదండ్రులకి చెప్పరే సంతోషం, నేను చూసుకుంటే సంతోషం. ఇంత ఉన్నప్పుడు చెప్పరే సంతోషం, నడుస్తుంటే సంతోషం, పరుగులేస్తుంటే సంతోషం. మంచి మంచి డ్రెస్సులు ఇచ్చి కొనిచ్చి చూసుకుని మురుసుకుంటూ ఉంటారు కదా. అన్నీ ఎన్నో ఇంత అయినప్పుడు మురుసుకుంటూ ఉంటారు సంతోషం. ఇంత అయినాక చెప్పాలి. ఎంత అయినాక? ఇంతప్పుడు నా బాబే, నా పండే, నా బాబే, మమ్మే, బంగారమే అంటావు కదా. ఇప్పుడు కాదు, ఇంత అయినాక. అంటే పెద్ద అయినాక అప్పుడు చెప్పాలి. నా కొడుకు నాకు సంతోషం, నా కూతురు నాకు సంతోషం అని నీ తల్లి, నీ తండ్రి నిన్ను గురించి చెప్పాలి పెద్ద అయినాక. నిజమే నేను చెప్తున్నాను. మా తండ్రికి నేను ఒక్కడనే కొడుకును, ఎవరు లేరు. నాకు అక్కలు లేరు, చెల్లెలు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. మా తాత కూడా మా నాన్న ఒక్కడేనండి. నిజమేనండి. నేను చాలా ఆలస్యంగా పుట్టా. నన్ను ఇక్కడ పనుకోబెట్టుకునేవాడు మా నాన్న. నాకు ఎక్కువగా ఏసేపు కథలు చెప్పేవాడు మా నాన్న, పౌలు కథలు చెప్పేవాడు ఎక్కువగా. నేను పీజీ చదువుతున్నప్పుడు కూడా మా నాన్న పక్కలో పనుకున్నా. నాకు ఎక్కువగా ఏసేపు కథలు, పౌలు కథలు చెప్పేవాడు మా నాన్న. ఇక్కడ పనుకోబెట్టుకునేవాడు. బయటకు తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు. ఒక్కోసారి అది కూడా ఆయనకు సంతోషం చాలక ఇక్కడ కూడా ఎక్కించుకునేవాడు. నిజమమ్మ. ఇంతప్పుడు నేను SSLC చదువుతున్నాను అట, 11వ తరగతి. ఇంటర్ అంటారే సెకండ్ ఇయర్ అనమాట. అది చదువుకున్నా. PUC అంటారు అప్పుడు, ఒక ఇయర్ కోర్స్. నేను SSLC చదువుకున్నా, 11వ తరగతి. ఉదయం మనం వెళ్ళాను స్కూల్కి, వచ్చి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలి. భోజనం చేసి వెళ్తున్నా, మా నాన్న పిలిచాడు, ఇక్కడ దగ్గరకు రారా అని పిలిచాడు. నా కళ్ళ వైపు చూశాడు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నువ్వు పుట్టకపోయినా బాగుండేది అన్నాడు. నువ్వు పుట్టకపోయినా బాగుండేది అన్నాడు. ఎందుకన్నాడు మీకు తెలుసు కదా. ఎంతైనా నువ్వు పుట్టకపోయినా బాగుండు. మా నాన్న అంటే నాకు కూడా కళ్ళంటి వచ్చింది. నేను అనుకున్న నేను ఎందుకు పుట్టాను అనుకున్నా. చాలా రోజుల తర్వాత నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. మా నాన్న నన్నే అనుకున్న అటంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మలు కూడా వాళ్ళని కూడా నువ్వు పుట్టకపోయినా బాగుండేదే, నువ్వు పుట్టకపోయినా బాగుండేదే అని చాలా అమ్మలు, చాలా నాన్నలు వాళ్ళ పిల్లల్ని కూడా అన్నారండి. ఇంతప్పుడు మురుసుకున్నారు. ఇంతైనాకేమన్నారు?
నువ్వు పుట్టకపోయినా బాగుండేది. తల్లిదండ్రులకు దుఃఖం అవమానం తెస్తే ఆ బాధ అన్నారు. వాళ్ళు తల ఎత్తుకోలేని పనులు చేస్తే పుట్టకపోయినా బాగుండేది. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 3-5 చదువుకోండి. ఒకడు కొత్తగా జన్మించాలి. యేసు ప్రభువారు చెప్పిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించడు, దేవుని రాజ్యమును చూడు. ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మించితే తప్ప క్రొత్త జన్మ, నూతన జన్మ, ఈ లోకములో తల్లిదండ్రులకు పుట్టిన తల్లి గర్భం నుండి వచ్చిన ఈ జన్మ, ఇది పాపిష్టి జన్మ. నేను పాపములో పుట్టాను, ఇది పాపములో పుట్టాము, జన్మే పాపం, పాపాలు చేస్తున్నాము, ఇది పాపిష్టి జన్మ. ఈ పాపపు జన్మతో పరలోకానికి వెళ్ళలేము. తిరిగి పుట్టాలన్నాడు, ఆత్మ ద్వారా పుట్టాలన్నాడు, క్రొత్త జన్మ ఎత్తాలన్నాడు. లోకా సువార్త 15వ అధ్యాయంలో గొర్రె తప్పిపోయినప్పుడు చూడండి, వెతుకటానికి వెళ్ళి అది దొరకగానే భుజాల వేసుకుని వచ్చి ఏం చేశాడు చెప్పండి? మీరందరూ నాతో చెప్పండి, మీరందరూ నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతి మంతుల విషయం కంటే మారు మనసు పొందే పాపి విషయంలో పరలోకములో సంతోషం. ఒక పాపి మారు మనసు పొందితే సంతోషం, పరలోకములో సంతోషం. అయ్యమ్మా, నీ జన్మ నా జన్మ అందరిది పాపిష్టి జన్మ, అందుకే పాపాలు చేస్తున్నాం. మారు మనసు పొందాలి, దాన్ని క్రొత్త జన్మ, నూతన జన్మ, తిరిగి పుట్టుట. బైబిల్లో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. పునర్జన్మ అని కూడా ఉందండి. ఇవన్నీ బైబిల్లో ఆత్మ మూలముగా పుట్టుట. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, అది ఇంగ్లీషు పద్య పాటలు గుర్చిన పుస్తకం. 50 మంది రాసిన పుస్తకం, 50 పాటలు ఉన్నాయి, వారి చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఉందండి. అందులో ఒక పాట కూడా నేను కంఠస్థం చేయాలని రాసి పెట్టుకున్నాను. నాకేం కంఠస్థం రాదు, 50 సార్లు చదివా, కంఠస్థం రాదు. కానీ మనసు వచ్చినప్పుడు ఇది చదువుకుని ఆనందిస్తా. ఆ పాట కాదు, ఈ పాట కాదు, ఇంకొకటి. తప్పిపోయిన గొర్రెను వెదగటానికి వెళ్ళిన కాపర్ను గురించి అద్భుతంగా కీర్తన రాశాడు ఆయన. ఆ కాపరి అంటే యేసు ప్రభువే ఆ గొర్రె దొరికినప్పుడు 2 భుజాల మీద వేసుకుని పరలోకు ద్వారాల దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గరికి ఐ ఫౌండ్ ఇట్ నేను కనుగొన్నా, నాకు దొరికింది అన్నప్పుడు పరలోకం అంత ఆనందంతో కేకలేసి ఉత్సాహంతో చేసిందంట. నా హృదయం కళ్ళబట్టి ఏరుపు వచ్చింది, నా హృదయం పరవశించిపోయింది. యేసు ప్రభా, ఒక్క పాపి మారు మనసు పొందితే అంత ఆనందమయ్యా, అంత సంతోషమా? పరలోకంలో కూడా ఆనంద సంతోషాలు ప్రతిధ్వనిస్తాయా? తండ్రి, నీకు ఒక పాపి అంటే అంత ఇష్టమా, అంత విలువ? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి. ఇస్సాకు పుట్టినప్పుడు సంతోషం. ఇస్సాకు అబ్రాహాము శారాలకు సంతోషం తెచ్చాడు. ఆ యోహాను అనేకులకు సంతోషం తెచ్చాడు. క్రీస్తు ప్రభు ప్రజలందరికీ సంతోషం. ఒక పాపి మారు మనసు పొందితే
పరలోకములో సంతోషం, అదే తిరిగి పుట్టుట. 1:30 అయింది, ముగించుకున్నాం. ప్రభు నమ్మని వారు నమ్ముకోండి. నువ్వు మారు మనసు పొందుతూ ఆయనకి ఇస్తాం. నీ కొరకే యేసయ్య వచ్చారు. నువ్వు దొరికితే సంతోషం, పరలోకం అంతా ప్రతిధ్వనిస్తుంది. ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందాలని క్రీస్తు ప్రభునామన కోరుచున్నాం, ప్రార్థన చేసుకున్నామని. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక్క పాపి మారు మనసు పొందితే నీకు అంత ఇష్టమా ప్రభా? పరలోకములో ఉల్లాసమా, ఆనందమా ప్రతిధ్వనిస్తుందా? పాప మానవుని పట్ల నీ సంకల్పం, నీ కృప, నీ ప్రేమ అపారం. నీ శిలవయాగం, నీ బలియాగం జ్ఞాపకం చేసుకుంటున్నా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.